హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట. కార్తీక మాసం అయిపోయిన ఫస్ట్ సండే మా చిన్నాడు పరచు ఇంటికి అయితే లంచ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మేము ఇంటి ముందు మందార చెట్టు వేసాము, పూలు అయితే పూసాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే గేదెలు ఆవులు వచ్చి తినటం వల్ల అవి ఎక్కువ పెరగట్లేదు, లేకపోతే బాగా పూసాయి. కొంచెం పెరగగానే తినేస్తున్నాయి అనమాట. అందుకని ఈరోజు పూసినాయి 2 పూలు. రోజు ఇలా పూస్తే బాగుండని అయితే చూస్తున్నాము. ఇంకా పిల్లలు లేచి అయితే ఫోన్ అయితే చూసుకుంటున్నారు. నేను ఈరోజు టిఫిన్లోకి బచ్చల కూర, టమాటా, పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రెసిపీ అయితే ఉందన్నమాట నా ఛానల్లో, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా రోజు అయితే దోశ వేస్తున్నాను. పాప దోశ తిందలని తనకి ఇడ్లీ వేసాను అనమాట. మేము ఇంకా దోశ వేసుకున్నాం. దోశలోకి ఇట్లాగా టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇదైతే చేశాను. చాలామంది పల్లీ చట్నీ ఇష్టపడతారు. పల్లీ చట్నీ కన్నా ఇలా టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్లో ఏ చట్నీ అయినా దోశలోకి అయితే బాగుంటుంది. టిఫిన్స్ చేసి ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, కొన్ని అవైతే చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సండే అంటేనే కొంచెం లేజీగా ఉంటుంది కదా, లేవటము లేట్ అయింది కొంచెం. ఇంకా పిల్లలతోటి కొంచెం అట్లాగా ఇంకా 11:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా మరీ తినేటప్పుడు వెళ్తే ఏం బాగుంటుందిలే, కొంచెం ముందు వెళ్తే పిల్లలు కూడా ఆడుకుంటారు, ఈవినింగ్ వరకు ఉండి రావచ్చునని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా అక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అయితే బాగా ఆడుకుంటారనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే స్నాక్స్ తీసుకొచ్చారు మా ఆడపడుచు వాళ్ళ పిల్లల కోసం. అందుకని చూడకుండా వెళ్ళాలి మనము, వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని అయితే చిన్నగా వెళ్తున్నారు, కింద నుంచి చిన్నగా వెళ్తున్నారు అనమాట. వీళ్ళు వచ్చేసి పైన ఉంటారు పెయింట్ హౌస్లో. ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా రాగానే ఇంకా పలకరింపులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే పైన పెయింట్ హౌస్ కదా, బయట ప్లేస్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే బాగా ఆడుకుంటారు. ఇంకెప్పుడు వచ్చినా కానీ ఇంక వాళ్ళ ఆటలైతే వాళ్ళు ఆడుకుంటారు. ఇంక నాతో అంత ఇబ్బంది అయితే ఉండదు, నేనే పెట్టాలి చేయాలని. ఎవరో ఒకరు పెడతారు చేస్తారనమాట. ఇంకా అందరూ లంచ్ చేస్తున్నారు. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, ఈరోజు 2 వెరైటీస్ అయితే చేశారు. చికెన్ కర్రీ అలాగే ఫిష్ కర్రీ. నాకైతే ఫిష్ కర్రీ అంటే ఇష్టం అనమాట, అందుకని నేనైతే అది వేయించుకున్నాను ఫస్ట్. టేస్ట్ కూడా బాగుంది. ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే తింటున్నాం అనమాట. ఇంకా ఎప్పుడు లంచ్ చేసిన ఇట్లా అందరం ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరం కూర్చొని తింటాము. ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలకి ఫస్ట్ పెట్టేస్తాము, ఇంకా పిల్లలు కూడా మాతో పాటు తింటారులే అని ఇంకా అప్పుడైతే పెడుతున్నాము. ఇంకా మా పాప తినటం తెలిసిందే కదా, చాలా వీడియోస్లో చూసే ఉంటారు, చాలా లేట్గా తింటుంది, నవ్వలదు, ఊరక మింగుతుంది అనమాట. అందుకని తనకైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా అందరూ ఉన్నప్పుడన్నా అయితే కొంచెం తింటుందిలే అని ఇంకా అలా అలవాటు చేస్తూ ఉన్నాము. ముక్కలు అలాంటివి నవ్వలదు కదా, తనకి ఏదైనా సరే కలిపి పెట్టాలన్నమాట, ముక్కలు ఏమి లేకుండా. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలైతే లూడో ఇంకా స్నేక్ అవన్నీ ఉంటే ఆడుకుంటున్నారు. నాకైతే ఇంకా వర్క్ ఉందని చెప్పేసి లంచ్ చేసి నేనైతే వర్క్ చేసుకుంటున్నాను అనమాట. నేను వేరొకటి నేర్చుకుంటున్నాను కదా, దాని గురించి అయితే ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా నాకైతే బాగా నిద్ర వచ్చేసింది. ఇంక పడుకున్నాను అనమాట. లేచేసరికి మొహం అయితే ఇలా ఉంది. ఇంకా లేవగానే వేడి టీ అయితే తాగాను. తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు కూడా పాలు తాగేశారు. ఇంకా తర్వాత సమోసాలు అవి తీసుకొస్తే ఇంకా అవి తింటూ ఉన్నాము. ఇంకా బయట ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో కాకుండా ఇలా బయట కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. హౌస్ ఎంత చిన్నదైనా కానీ ఇలా ప్లేస్ ఉందనుకోండి మనకు బాగా కలిసి వస్తుంది. ఇలాగా చలికాలం స్టార్ట్ అయింది కదా, మనకి ఏంటంటే ఈవినింగ్ 5 అవ్వగానే చలిగా ఉంటుంది. అందులోనూ పైన ఇక్కడేమో చుట్టూ కూడా చెట్లు, బాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే క్వార్టర్స్ అవన్నీ ఉంటాయి. క్వార్టర్స్ ఉంటే తెలిసిందే కదా, చెట్లు అవన్నీ ఉంటాయి. దానివల్ల ఇంకా కొంచెం చాలా ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ 5కే. ఇంకా పిల్లలు ఏంటంటే ఇక్కడ కోలాటం కర్రలాగా ఉంటాయి, అవి కలర్ పేపర్స్, వాటితో ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినాయి అంటే ఆడుకుంటూ ఉన్నారు. మా బాబాయ్ ఏమో ఫోన్లో ఏదో చూసాడంటే గేమ్, అది చూపిస్తున్నాడు, అమ్మ ఇట్లా ఆడాలి అది అని. ఇంక నేను ఇక్కడ ఏంటంటే చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, వాటి మీద అప్పుడే కొంగలు అవన్నీ వచ్చి వాళ్తూ ఉన్నాయి అంటారు కదా, పక్షులు గూటుకొచ్చేవి ఇలా అని. ఇంకా అవన్నీ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాయి. నాకైతే బాగా కనిపించినాయి, కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే అంత బాగా కనిపించట్లేదు, తెల్లగా కొంచెం కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే ఎప్పుడు కూడా ఈ చెట్టు నిండా పక్షులు అయితే వాళ్ళు ఉంటాయన్నమాట. వీడియోలో మనకి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు, కొంచెం లాంగ్లో ఉండటం వల్ల. ఒక్కొక్కసారి పక్షులు ఆకాశంలో వెళ్తూ ఉంటాయి కదా రకరకాల షేప్స్లో, అవి కూడా చూడటానికి బాగుంటాయి. ఇక్కడ ఎక్కువ కొంగలు ఉండటం వల్ల బాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడైతే వెళ్ళలేదు నేను, వీడియో తీసేటప్పుడైతే, లేకపోతే చూపించేదాన్ని. భలే డిఫరెంట్గా వెళ్తాయి, కొంచెం దూరం ఒకలాగా ఇంకొంచెం దూరం ఇంకొకలాగా వెళ్తూ ఉంటాయి.
ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారులే, ఇంకా టైం స్పెండ్ చేస్తున్నారులే అని చెప్పి మేము కూడా ఉన్నాం అనమాట. ఇంకా పిల్లలకి స్నానాలు అది చేపించి ఇంకా నైట్ డిన్నర్ కూడా పెట్టేసి మేము కూడా తిని అప్పుడైతే బయలుదేరాము. ఇంక ఇంటికి వచ్చి పడుకోవటమే కదా అని కొంచెం ఎక్కువసేపే టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ సాంగ్స్ పెడితే మా పాప ఇంకా అవి వింటూ డాన్స్ అయితే వేస్తుంది. మా పాపకి కొంచెం డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడప్పుడు ఇలాగా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటుంది. నేను వీడియో తీస్తున్నానని ఇంకా పక్కకైతే పరిగెడుతుంది అనమాట, అమ్మ తీయొద్దని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తిన్నాం కదా, కొంచెం హెవీగా ఉందిలే అని చెప్పేసి చపాతీ అయితే చేశారు. ఇంకా చపాతీ చికెన్ కర్రీ అయితే తిన్నాము. పిల్లలేమో ఇంకా మామూలు రైస్ అయితే తినేశారు. వాళ్ళు ఇంకా ఇలాంటివి తినరు కదా అని చెప్పేసి ఇంకా నైట్ వరకు ఉండి నైట్ అయితే ఇంటికి వచ్చేసాం.